బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు అట్టుడికిపోయిన ప్రజలకు కొన్ని రోజులుగా కాస్త స్వాంతం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెదురుముదురుగా వర్షాలు పడుతూ ఉండడంతో కాస్త వాతావరణం వేడి తగ్గింది. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ఈ ప్రభావం వల్ల రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం సైతం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. అది 24కు వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వానలు మరికొన్ని రోజులు కురిసే ఛాన్స్ ఉంది. వాయుగుండం కారణంగా ఏపీలోని 24న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, వనపర్తి జిల్లాలో మంగళ బుధవారాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపట్లోగా అల్పపీడనంగా మారనుంది వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా బలపడనుంది. ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఇస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో గనక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఏ విధంగా ఉంది వాతావరణ శాఖ చెప్పిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది, ఇది రేపు బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అనంతరం శుక్రవారం నాటికి ఇది వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ద్రోణి ప్రభావంతో చూస్తే ఇటు ఈరోజు ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కూడా అక్కడక్కడ కూడా ఈ పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా మరొక 3 రోజుల పాటు ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయి. అలాగే రేపు బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడబోతుంది, ఇది తొలి అల్పపీడనంగా చెప్పుకోవచ్చు ఈ ఏడాది. అయితే మరోవైపు ఇప్పటికే ఋతుపవనాలు కూడా అండమాన్ నికోబార్లను తాగడంతో ఇప్పుడు అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి ఏదైతే ఉందో శుక్రవారం నాటికి ఇది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని, అలాగే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే పొలాల్లోకి వెళ్ళేటువంటి రైతులు కానీ, అలాగే పశువులు కాపర్లు కానీ వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులు పడే సమయంలో ఎవరు కూడా ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో కానీ, అలాగే ఏదైతే చెట్ల కింద కూడా ఎవరు వెళ్ళరాదంటూ కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉద్యానవన పంటలు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఏదైతే వరి మసూలు అయిన తర్వాత ధాన్యం కళ్ళాల మీద ఉండడంతో ఎకాల వర్షాలు కురవడం వల్ల కూడా ధాన్యం తడిసి ముద్దయింది. ఆ రైతులంతా కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే శుక్రవారం నాటికి ఈ అల్పపీడనం కాస్త ఇదైతే వాయుగుండంగా మారిన తర్వాత మరింత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్ళవద్దంటూ కూడా ఏదైతే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. కిరణమయ్యి, అయితే ఏడుకొండలో 24న అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఏ ప్రాంతాలకి రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ముఖ్యంగా ఏదైతే ఈ వాయుగుండ ప్రభావం ఏదైతే అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండం అది శుక్రవారం నాటికి ఏర్పడుతుంది. వాయుగుండం ఏర్పడిన తర్వాత సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలైనటువంటి ఇటు దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ యొక్క ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైతే ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్తారో వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది కాబట్టి సముద్రం అల్లకొల్లంగా ఉంటుంది. భారీగా కెరటాలు ఎగసిపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది తొలి అల్పపీడనం. అలాగే రాబోయే రోజుల్లో మరొక 2 రోజులు ఇది వాయుగుండంగా మారుతుంది కాబట్టి వాయుగుండం తీరం దాటి అంటే అది బలహీన పడే వరకు కూడా
ముఖ్యంగా ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చూపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా అది తీర ప్రాంతం అన్ని జిల్లాల మీద కూడా ఈ యొక్క వాయుగుండ ప్రభావం అయితే చూపించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. కిరణ్మయ్య, అయితే ఏడుకొండలో తర్వాత వారం రోజుల్లో కూడా ఋతుపవనాలు రాబోతున్నట్లు వాతావరణ శాఖ అయితే డీటెయిల్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే ఇప్పటికే ఏదైతే నిన్న చూస్తే అటు అండమాన్ నికోబార్లను ఋతుపవనాలు పలకరించాయి. అయితే మరొక 4-5 రోజుల్లో ఇటు కేరళను కూడా తాకనున్నాయి. కేరళను తాకిన తర్వాత మొదటి వారంలోనే ఇటు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఋతుపవనాలు రాకతోటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి త్వరగా వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఏంటంటే ఋతుపవనాలు వచ్చిన తర్వాత అందరూ కూడా ఏరువాక సాగించేటువంటి అవకాశం కూడా తొందరగా ఉంది. కాబట్టి ఏరువాక పౌర్ణమికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో కూడా అందరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది అయినా ఆశాజనకమైనటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి రైతులైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఏదైతే వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికీ కూడా చాలా చోట్ల త్రాగునీరు సాగునీరుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఇటు భూగర్భ జలాలు కూడా అంటుపోవడానికి ప్రధాన కారణం నదులు ఎక్కడ కూడా నిండుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ ఏడాది ముందుగానే పలకరిస్తున్నటువంటి ఋతుపవనాల కారణంగా ఖచ్చితంగా ఆశాజనకమైనటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి రైతులైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏదైతే ఖచ్చితంగా రైతులంతా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఏడాది కూడా అధికంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు నార్మల్ వేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు అటు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. రైట్ ఏడుకొండలో థ్యాంక్ యూ.